హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోటో వ్లాగ్. సో ఈరోజు నేను వచ్చేసి మెదక్కి వెళ్తున్నాను. ఇక్కడ మాకు ఒక 30 minutes ఏమో పడుతుంది మా ఊరు నుండి. అండ్ వెదర్ కూడా కొంచెం వర్షం వచ్చే ఛాన్స్ ఉందంట ఆఫ్టర్నూన్ తర్వాత. బట్ ఆలోపు వెళ్ళి ఇంకా ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వద్దామని స్టార్ట్ అయినా ఇప్పుడే. సో బేసిక్గా ఏంటంటే ఎందుకు వెళ్తున్నాను ఏంటి అంటే, ఇంకా వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి గణేషులు కూడా చాలానే ఉన్నాయంట. అంటే లైక్ కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడే తయారు చేస్తున్నారు మెదక్లోనే. సో డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టు అక్కడ కూడా షాప్స్. సో వెళ్ళేసి ఇంకా అక్కడ ఏదన్నా మంచిగా అనిపిస్తే బుక్ చేద్దాం అనేసి ప్లాన్. ఇంకా లేదు అంటే మళ్ళీ ఇంకా హైదరాబాద్ అట్లా వెళ్ళి చూడాల్సి వస్తుంది. నేను ఆఫ్ రోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తీస్తుంది బయటికి, ఎగ్జాక్ట్గా 1 week ఇవాళకి. సో ఈ 1 weekలో లెగ్ కొంచెం క్యూర్ అయింది, బట్ ఇంకొక 10 days పైనే పడుతుంది ఈజీగా. సో అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నా. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మెడిసిన్స్ టైం టు టైం తీసుకునేసరికి నాకు లైక్ పెయిన్ అనేది లేదు అసలు లెగ్కి. సో అదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గౌలపల్లి క్రాస్ అయినా ఇందాకే. సో నా బైక్ వచ్చేసి కూడా లాస్ట్ థర్స్డే తీసానంటే మళ్ళీ ఇంకా తీయలేదు, అంతా బురదలో పడిపోయింది కదా మొత్తం. ఇంకా ఇవాళే మార్నింగ్ తీసి చైన్ కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకొని వాటర్ వాష్కి తీసుకెళ్ళిన. ఇంకా వాటర్ వాష్కి తీసుకెళ్ళి మళ్ళీ చైన్ లూజ్ చేసుకొని ఇంక ఇప్పుడు మెదక్కి స్టార్ట్ అయినా అన్నట్టు. సో కొంచెం కాలు నొప్పితో ఇవన్నీ చేయడం ఇబ్బంది అయింది, బట్ ఇంకా తప్పదు. మన బైక్ మెయింటైన్ చేయకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ రంబుల్స్ అసలు ఈ బైక్కి ఏం కావద్దు, బట్ ఒక్కొక్క ప్లేస్లో చాలా థిక్గా వేసారు ఇంకా వాళ్ళు. సో అట్లా కిందికి వెళ్ళిపోతున్నారు ఇంకా వేరే బైక్స్ అయితే. అసలు దీనివల్ల ఏందో యూజ్ అర్థమే కాదు. ఎవరిదో ఎలక్ట్రిక్ స్కూటీ పని అయిపోయింది. అండ్ ఆ రైట్ సైడ్లో మీకు చెరువు కనిపిస్తుందో లేదో, ఫుల్ వచ్చేసినాయి వాటర్. రిటర్న్లో వెళ్ళేప్పుడు వెళ్దాం అట్నుండే, మీకు అప్పుడు చూపిస్తాను. ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాము మెదక్కి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చేసి మనోడికి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్ళాలి. సో ఇదే ఇప్పుడు మేము వచ్చింది అయితే పంచముఖి గణేష్ ఆర్ట్స్. ఇది వచ్చేసి మన మెదక్లో కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, దీని దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆపోజిట్ ఏదో స్వీట్ హౌస్ ఉంది, శ్రీ బాలాజీ అని. సో గణేషులు కూడా అసలు ఫుల్ ఉన్నారు లోపల, అన్నీ కవర్ చేసి ఉన్నాయి. చూడాలి గణేష్, చూడండి ఎంత బాగుందో. సో మీరు మెదక్ గన్కి వస్తే ఇక్కడ పిజ్జా కార్నర్ అని ఉంటుంది. సో ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్, మా ఫ్రెండ్దే అన్నట్టు. ఇది విజిట్ చేయండి. సో అడ్రస్ వచ్చేసి ఏంటంటే కిసాన్ మాల్ ఉంది కదా, ఆర్ చందన బ్రదర్స్ అయినా దాని దగ్గరే ఉంటుంది. ఇంకా లొకేషన్ అంటే ఇండియా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా మెదక్లో, పోస్ట్ ఆఫీస్ వెనకాలనే. అక్కడికైతే ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే అయితే విజిట్ చేయండి ప్లేస్. అంటే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, మా ఫ్రెండే చేస్తాడు దాంట్లో. అండ్ స్విగ్గీ కానీ జొమాటో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అంటే యూ క్యాన్ అందులో యాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మేము వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంకా ఫుడ్ కూడా తిన్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ముందు చూస్తారు కదా అసలు క్లౌడ్ ఎట్లుందో చూడండి ఒకసారి. వర్షం పడేటట్టే ఉంది, మేము ఎక్కడ అవుతామో ఏమో. అదే
సో నేను ఇవాళే వాష్ చేయించిన నా బైక్ మళ్ళీ చూడండి ఎట్లా అయిపోతుందో. సో యాక్చువల్గా అయితే 2 పనులు అనుకొని వచ్చిన, బట్ దాంట్లో ఒకటే జరిగింది. ఓకే, ఇంకా మేబీ నెక్స్ట్ టైం రావచ్చు మళ్ళీ. సో నా స్కూలింగ్ అంతా మెదక్లోనే అయిందన్నట్టు. సో అందుకే ఇంకా ఇక్కడికి వస్తే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఇప్పుడు ఇంకా జాబ్స్ అది ఇది అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో థియేటర్ వస్తుంది, గంగినేని అని ఉండేది అప్పట్లో. ఇప్పుడు దీన్ని ఏషియన్ వాడు తీసుకొని మార్చేసిండు అంతా. కానీ అండ్ ఇక్కడ రీసెంట్గా రోడ్ వర్క్ కూడా అయింది, మొత్తం రోడ్ చూడండి. మేము వెళ్ళేసరికి వర్షం పడకపోతే చాలు. సో ఇంకా మెదక్ అయితే క్రాస్ అవుతున్నాము ఇప్పుడే మేము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది రైట్ సైడ్లో. వర్షం ఇప్పటివరకు అయితే లేదు, బట్ ఇంకా ఒక్కసారి ఇక్కడ క్రాస్ అయినాక పడ్డదంటే మేము ఆగడానికి కూడా ఏ ప్లేస్ ఉండదు. ఆగదామా పెట్రోల్ బంక్లో? పెట్రోల్ బంక్లో ఆగదామా అంటున్నా. అవులాడున్నాడు ఎవరా, చచ్చిపోతుండే కదరా ఇప్పుడు. సో వెదర్ ఇక్కడ ఏంటంటే లైక్ ఇట్లా మినిట్స్లో చేంజ్ అయిపోతుంది మొత్తం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు పడదో అర్థం కావట్లేదు. ఎట్లా వస్తున్నాడు చూడండి అసలు. సో ఇక్కడ వాటర్ చూడండి ఇంకొంచెం తక్కువ ఉన్నాయి అసలు. ఇక్కడ ఇదంతా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఇంకొక వర్షం పడితే సో ఇవాళే వాష్ చేయించుకొచ్చి మళ్ళీ ఆఫ్ రోడ్కి వస్తున్నా నేను. బట్ ఓకే, ఇట్లాంటి లొకేషన్స్కి వర్త్ ఇది. అసలు చూడండి వెదర్ ఎట్లుందో. ఒక 2 సెకండ్స్లో గడిచిపోయినాం మేము, అట్లా పడుతుంది వర్షం. సో ఈ మధ్యలో వర్షం స్టార్ట్ అయింది ఫుల్. అసలు ఒక 5-10 మినిట్స్లో మామూలుగా పడలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది కానీ నమ్మకం లేదు అన్నట్టు. బైక్ చూడండి, ఒక బైక్ అక్కడ పెట్టేసిన. సో కొంచెం గ్యాప్ ఇచ్చిందంటే వెళ్ళిపోవాలి ఇంకింటికి. అండ్ ఇక్కడ వాటర్ పైన ఇట్లా వేవ్స్లా పోతుంది అసలు గాలికి వర్షము. ఇప్పుడే ఆగిపోయింది వర్షం అయితే. అదే ఇట్లా పడుకుంటూ అటు చూడండి, అగో అక్కడ క్లియర్గా లేదు, ఇక్కడ క్లియర్ ఉంది. సో యాక్చువల్గా అయితే మేము ఇట్లా వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం పడ్డది కదా, అక్కడ అంతా బురద ఉంటుంది. అండ్ ఇంక ఇప్పుడు నేనున్న పొజిషన్కి చేయలేను అదంతా. ఇంకొన్ని డేస్లో వాటర్ మొత్తం అక్కడ పైన వరకు వచ్చేస్తుంది అన్నట్టు. అసలు ఏం కనిపించదు ఇక్కడ. ఇంక ఈసారి తక్కువ ఉన్నాయి వర్షాలు. లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఫుల్ వచ్చేసినాయి వాటర్ ఇక్కడ. ఇట్లా దించుదామా? నువ్వే పడతావు కిందికి. ఏమో తీ, నా బండి ఎందుకు ఖరాబ్ చేసుకోవడం. సో ఒక్క 10 మినిట్స్లో వర్షం ఇట్లా చూపెట్టి వెళ్ళిపోయింది బీభత్సం. ఇక మేము ఆగిన దగ్గర టెంపుల్ ఉంది కాబట్టి మా పరిస్థితి కొంచెం పర్లేదు, లేకపోతే అమ్మో.
వర్షం ఆగిపోయింది అనుకొని స్టార్ట్ అయినాం, కానీ మధ్యలో మళ్ళీ పడుతుంది. ఇంక ఇక్కడ ఆగడానికి కూడా ఏం ఉండదు. సో పక్క నుంచి కార్లు, ఆటోలు, బైక్లు ఏది పోయినా వాటర్ పడతాయి మనం, ఇది ఇంకా తప్పదు. ఇవాళ ఇంకా తడవాల్సిందే అనుకుంటాను అసలు. స్పీడ్ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఏంటంటే వెనకాల ఉన్నాడు కదా వీడు, వాటర్ ఏమవుతాయంటే మొత్తం టైర్ నుంచి వచ్చి షర్ట్ అంతా ఖరాబ్ చేసేస్తాయి స్పీడ్కి వెళ్తే. ఇంతసేపు వర్షం పడ్డది, ఇప్పుడు చూడండి స్కై ఎంత క్లియర్ అయిపోయిందో మళ్ళా. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ చినుకులు పడేటివి పడుతూనే ఉన్నాయి. అసలు అర్థం అవుతలే వర్షం ఎప్పుడు పడుతుందో అర్థం కాదు. సో ఇప్పుడే కంప్లీట్ స్టాప్ అయిపోయింది వర్షం. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంటికైతే వచ్చేసిన. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. చలో ఉంటాను.